హీరో నారా రోహిత్ తండ్రి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు సోదరుడైన నారా రామ్మూర్తి నాయుడు మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న ఆయన్ని వారం క్రితం హైదరాబాద్లోని ఏఏజీ హాస్పిటల్లో కుటుంబ సభ్యులు చేర్చారు, చికిత్స అందిస్తున్నారు. ఇవాళ ఆయన పరిస్థితి విషమించడంతో పాటు సడన్గా గుండెపోటు రావడంతో నారా రామ్మూర్తి నాయుడు మృతి చెందారు. చిన్నాన్న రామ్మూర్తి నాయుడు ఆరోగ్య పరిస్థితి విషమించిందని తెలిసిన మరుక్షణమే మంత్రి నారా లోకేష్ ఏపీ అసెంబ్లీ వదిలి హైదరాబాద్ ఏజీ హాస్పిటల్కు చేరుకున్నారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తన పర్యటనను మధ్యలోనే ఆపేసి హైదరాబాద్కు బయలుదేరినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం నారా, నందమూరి కుటుంబ సభ్యులంతా ఆసుపత్రికి చేరుకున్నారు. రామ్మూర్తి నాయుడు మృతిపై సినీ రాజకీయ నాయకులంతా నివాళులర్పిస్తున్నారు. రేపు ఆయన స్వగ్రామం నారావారిపల్లెలో అంత్యక్రియలు జరగనున్నాయని కుటుంబ సభ్యులు తెలిపారు. ఇక రామ్మూర్తి నాయుడు విషయానికి వస్తే 1994 నుంచి 1999 వరకు చంద్రగిరి శాసనసభ నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యేగా ఆయన పనిచేశారు. ఆయన కుమారుడు నారా రోహిత్ నిశ్చితార్థం ఇటీవలే ప్రతినిధి 2 హీరోయిన్ సిరిన్ లెల్లాతో జరిగిన విషయం తెలిసిందే. వారి పెళ్లి కరెక్ట్గా నెల రోజులు ఉందనగా ఇప్పుడాయన తండ్రి రామ్మూర్తి నాయుడు మృతి చెందడం ఆ కుటుంబాన్ని తీవ్ర విషాదంలో నెట్టిందని చెప్పాలి. హీరో నారా రోహిత్ తండ్రి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సోదరుడైన నారా రామ్మూర్తి నాయుడు మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న ఆయన్ని వారం క్రితం హైదరాబాద్లోని ఏఏజీ హాస్పిటల్లో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఇవాళ ఆయన పరిస్థితి విషమించడంతో పాటు సడన్గా గుండెపోటు రావడంతో నారా రామ్మూర్తి నాయుడు మృతి చెందారు. చిన్నాన్న రామ్మూర్తి నాయుడు ఆరోగ్య పరిస్థితి విషమించిందని తెలిసిన మరుక్షణమే మంత్రి నారా లోకేష్ ఏపీ అసెంబ్లీ వదిలి హైదరాబాద్ ఏఏజీ హాస్పిటల్కు చేరుకున్నారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా తన పర్యటనను మధ్యలోనే ఆపివేసి హైదరాబాద్కు బయలుదేరినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం నారా, నందమూరి కుటుంబ సభ్యులంతా ఆసుపత్రికి చేరుకున్నారు. రామ్మూర్తి నాయుడు మృతిపై సినీ రాజకీయ నాయకులంతా నివాళులర్పిస్తున్నారు. రేపు ఆయన స్వగ్రామం నారావారిపల్లెలో అంత్యక్రియలు జరగనున్నాయని కుటుంబ సభ్యులు తెలిపారు. రామ్మూర్తి నాయుడు విషయానికి వస్తే 1994 నుంచి 1999 వరకు చంద్రగిరి శాసనసభ నియోజకవర్గానికి టీడీపీ తరపున ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయన కుమారుడు నారా రోహిత్ నిశ్చితార్థం ఇటీవల ప్రతినిధి 2 హీరోయిన్ సిరిన్ లెల్లాతో జరిగిన విషయం తెలిసిందే. వారి పెళ్లి కరెక్ట్గా నెల రోజులు ఉందనగా ఇప్పుడు ఆయన తండ్రి రామ్మూర్తి నాయుడు మృతి చెందడం ఆ కుటుంబాన్ని తీవ్ర విషాదంలో నెట్టింది.
హీరో నారా రోహిత్ తండ్రి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సోదరుడైన నారా రామూర్తి నాయుడు మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న ఆయన్ని వారం క్రితం హైదరాబాద్లోని ఏఐజీ హాస్పిటల్లో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఇవాళ ఆయన పరిస్థితి విషమించడంతో పాటు సడన్గా గుండెపోటు కూడా రావడంతో నారా రామూర్తి నాయుడు మృతి చెందారని ఏఐజీ ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు. చిన్నాన్న రామూర్తి నాయుడు ఆరోగ్య పరిస్థితి విషమించిందని తెలిసిన మరుక్షణమే మంత్రి నారా లోకేష్ ఏపీ అసెంబ్లీ వదిలి హైదరాబాద్ ఏఐజీ హాస్పిటల్కు చేరుకున్నారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా తన పర్యటనను మధ్యలోనే ఆపివేసి హైదరాబాద్కు తిరిగి ప్రయాణమయ్యారు. ప్రస్తుతం నారా, నందమూరి కుటుంబ సభ్యులంతా ఆసుపత్రికి ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. ఇదివరకే పురంధేశ్వరి కూడా ఆసుపత్రికి చేరుకున్నారు. ప్రస్తుతం రామూర్తి నాయుడు మృతిపై సినీ రాజకీయ నాయకులంతా నివాళులు అర్పిస్తున్నారు. రేపు ఆయన స్వగ్రామం నారావారిపల్లిలో అంత్యక్రియలు జరగనున్నాయని కుటుంబ సభ్యులు ప్రకటించారు. రామూర్తి నాయుడు విషయానికి వస్తే 1999 నుంచి 1999 వరకు చంద్రగిరి శాసనసభ నియోజకవర్గానికి టీడీపీ తరపున ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయన కుమారుడు నారా రోహిత్ నిశ్చితార్థం ఇటీవలే ప్రతినిధి 2 హీరోయిన్ సిరిలిల్లాతో జరిగిన విషయం తెలిసిందే. వారి పెళ్లి కరెక్ట్గా నెల రోజులు ఉందనగా ఇప్పుడు ఆయన తండ్రి రామూర్తి నాయుడు మృతి చెందడం ఆ కుటుంబానికి తీవ్ర విషాదమనే చెప్పాలి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ విజయ్ అందిస్తారు. విజయ్, చెప్పండి, రామూర్తి నాయుడు అంత్యక్రియలకు సంబంధించి అప్డేట్ ఏంటి? ఎస్ సుష్మా, కొద్దిసేపటి క్రితమే రామూర్తి నాయుడు కన్నుమూర్చినట్లుగా ఏఐజీ ఆసుపత్రి వర్గాలు అయితే అఫీషియల్గా ప్రకటించాయి. ఒకవైపు సీఎం నారా చంద్రబాబు నాయుడు తమ్ముడిగా కావచ్చు, మరొక వైపు నారా రోహిత్ హీరో ఎవరైతే ఉన్నారో సినీ హీరో, దాదాపుగా ప్రతి ఒక్కరికి కూడా తెలుగు రాష్ట్రాల్లో పరిచయం ఉన్నటువంటి వ్యక్తే, అంటే దాదాపుగా తెలిసినటువంటి వ్యక్తే. సో అతని తండ్రిగా కూడా సుపరిచితులే. ఈ రెండే కాకుండా ఆయన వ్యక్తిగతంగా కూడా 1994లో ఎమ్మెల్యేగా చంద్రగిరిలో ఆయన పనిచేశారు. అసలు మొత్తంగా ఆయన 1954లో జన్మించారు. అయితే రామూర్తి నాయుడు కెరీర్ మనం చూసుకున్నట్లయితే రాజకీయంగా కావచ్చు, ఆయన ఇండస్ట్రియలిస్ట్గా కావచ్చు, దాదాపుగా తెలుగు రాష్ట్రాల్లో చాలా వరకు పరిచయం ఉన్నటువంటి వ్యక్తి. ఇక రాయలసీమ ప్రాంతంలో ఎక్కువగా ఆయన రాజకీయాలు నడిపినట్లుగా కూడా మనకు సమాచారం అంతోంది. ప్రధానంగా రామూర్తి నాయుడు మృతితో ఇప్పటికే ఒకవైపు నారా వారి కుటుంబం కావచ్చు, నందమూరి వారి కుటుంబం కావచ్చు కొంత శోకసంద్రంలో మునిగిపోయిందని చెప్పుకోవాలి. అయితే గత కొద్ది రోజులుగా ఆయన ఆరోగ్య పరిస్థితి కొంత విషమంగా ఉందనే చెప్పుకోవాలి. అంటే కొంత ఆరోగ్యానికి సంబంధించి గుండె సంబంధిత వ్యాధితో ఆయన బాధపడుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే ప్రధానంగా ఆయన ఈరోజు 12:45 మృతి చెందారు. ఈరోజు ఉదయం నుంచి కూడా కొంత సీరియస్గా ఉన్నట్లుగానే మనకు సమాచారం అంతోంది. అయితే ఈరోజు ఉదయమే నారా లోకేష్ కూడా దాదాపుగా ఆయన ఈరోజు షెడ్యూల్ అంతా కూడా క్యాన్సిల్ చేసుకొని ఈరోజు ఉదయమే ఆయన ఇక్కడికి వచ్చినట్లుగా తెలుస్తోంది స్పెషల్ ఫ్లైట్లో. ఇంకా మరొక వైపు మహారాష్ట్ర పర్యటన ముగించుకొని ఢిల్లీకి వెళ్ళినటువంటి చంద్రబాబు కూడా ఢిల్లీ పర్యటనను హుటాహుటిన రద్దు చేసుకొని హైదరాబాద్కు చేరుకున్నట్లుగా మనకు సమాచారం అంతోంది. ఇక పురంధేశ్వరి కావచ్చు, లేకపోతే నందమూరి కుటుంబ సభ్యులు కొంతమంది కావచ్చు, మరోవైపు నారావారి కుటుంబం కావచ్చు, ఇప్పటికే ఏఐజీ ఆసుపత్రికి వెళ్తున్నారు. దాదాపుగా చాలా మంది ఇటు హైదరాబాద్లో ఉన్నటువంటి సినీ ప్రముఖులు కావచ్చు, రాజకీయ ప్రముఖులు కావచ్చు, వాళ్ళు కూడా ఏఐజీ ఆసుపత్రికి ఇప్పుడిప్పుడే చేరుకుంటున్నారు. ఇక ఇటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా దానికి సంబంధించి ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. సో మొత్తంగా నారా వారి కుటుంబానికి ఇది ఒక తీరని లోటుగానే భావించాలి. అంటే నారా రోహిత్కి తండ్రిగానే కాకుండా ఆయన వ్యక్తిగతంగా కూడా పొలిటికల్గా కొంత
ఎప్పుడో కూడా యాక్టివ్గా ఉండేటువంటి వ్యక్తి, అటువంటి వ్యక్తి ఒక్కసారిగా చనిపోయారనేది అటు నారా వారి కుటుంబం కావచ్చు, నందమూరి వారి కుటుంబం కావచ్చు, వారి అభిమానులు కావచ్చు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికే లోకేష్ కూడా చేరుకున్నట్లుగా మనకు సమాచారం అందుతుంది. మరోవైపు చంద్రబాబు కూడా హుటాహుటిన ఢిల్లీ పర్యటన రద్దు చేసుకొని ఆయన కూడా హైదరాబాద్ బయలుదేరారు. ఏదేమైనప్పటికీ ఆయన అంత్యక్రియలకు సంబంధించి రేపు అంటే ఆదివారం మధ్యాహ్నం ఆయన స్వగ్రామమైనటువంటి నారావారిపల్లిలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లుగా కూడా సమాచారం అందుతుంది. సుష్మా, విజయ్, ఇప్పటికే చంద్రబాబు తిరుగు ప్రయాణం అయ్యారు హైదరాబాద్కి. ఆయన డైరెక్ట్గా ఏజీ హాస్పిటల్కి వెళ్తారా? ఆయన ఎప్పటికీ చేరుకునే అవకాశాలు ఉన్నాయి? కుటుంబ సభ్యులు ఎవరైనా మాట్లాడుతున్నారా మీడియాతో? ఎస్ దీనికి సంబంధించి అంటే కుటుంబ సభ్యులు ఇప్పటి వరకు ఎవరు కూడా మీడియా ముందు మాట్లాడకపోయినప్పటికీ ఆయన దాదాపుగా 12:45 కన్ను మూశారు, తుదిశ్వాస విడిచారు. అయితే ఏఐజీ ఆసుపత్రి వర్గాలు ఆ తర్వాత కొద్దిగా నిదానంగానే ఈ వార్తని మీడియాకి చేరవేశాయి ఒక ప్రెస్ నోట్ ద్వారా. అయితే 12:45 చనిపోయినట్లుగా దాదాపుగా 2:50 తర్వాతే దాదాపుగా బయట ప్రపంచానికి తెలిసింది. అయితే వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు కూడా మీడియాతో మాట్లాడలేదు. ఒక ప్రెస్ మీట్ అక్కడ ఏమైనా నిర్వహిస్తారేమో చూడాలి. ఎందుకంటే దాదాపుగా చాలా మంది ప్రముఖులు కూడా ఇప్పటికే ఏఐజీ ఆసుపత్రికి చేరుకుంటున్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా మాట్లాడే అవకాశం ఉంది మీడియాతో ఉండి. కాబట్టి మరి ఆయన్ని డైరెక్ట్గా ఇంటికి తరలిస్తారా లేకపోతే నారావారిపల్లికి తరలిస్తారా అనేది కూడా ఇప్పటికైతే కన్ఫ్యూజన్ కొనసాగుతోంది. చాలామంది భావించేది ఏంటంటే ఆయనకి హైదరాబాద్లో కూడా ఒక ఇల్లు ఉంది కాబట్టి అక్కడికి తరలించి సందర్శనార్థం అక్కడ ఉంచి ఆ తర్వాత నారావారిపల్లికి తరలించనున్నట్లుగా కూడా మనకు సమాచారం అందుతుంది. అయితే చంద్రబాబు కూడా ఢిల్లీ నుంచి ఇప్పటికే బయలుదేరినట్లుగా తెలుస్తోంది. దాదాపుగా ఆయన ఏదైతే షెడ్యూల్ ఉందో ఢిల్లీలో ప్రధానమంత్రి మోదీని కలిసేది అది కూడా ఆయన క్యాన్సిల్ చేసుకొని సోదరుడు చనిపోవడంతో హుటాహుటిన హైదరాబాద్కు బయలుదేరుతున్నట్లుగా తెలుస్తోంది. చంద్రబాబు కూడా హైదరాబాద్ రీచ్ అయిన వెంటనే ఆయన పార్థివ దేహం దగ్గరికి వెళ్ళనున్నట్లుగా కూడా సమాచారం అందుతుంది. సుష్మా, నారా రోహిత్ పెళ్లి కరెక్ట్గా నెల రోజులు ఉందనగా ఆయన తండ్రి చనిపోయారు. ఇప్పుడు ఆ కుటుంబానికి ఇది పెద్ద దెబ్బనే చెప్పాలి మొత్తానికైతే. ఎందుకంటే కుమారుడి పెళ్ళి అని అందరూ కూడా ఒక నెల క్రితం చాలా ఆనందంగా ఆ ఈవెంట్లో పార్టిసిపేట్ చేశారు. నారా రామ్మూర్తి నాయుడు కూడా అప్పుడు ఆరోగ్యంగానే కనిపించారు. కానీ గత కొంతకాలంగా ఆయన ఆరోగ్యం బాలేదు అనేటువంటి వార్తలు కొంత వినిపించాయి. ఇందులో నిజాలు ఏంటి అంటారు? ఎస్ సుష్మా, నిజానికి నారా రోహిత్ ఎంగేజ్మెంట్ కూడా కొంత సైలెంట్గా జరిగిపోయిందనేటువంటి ప్రచారం కూడా జరిగింది. అంటే ఖచ్చితంగా ఒక తీరని శోకం అనే చెప్పుకోవాలి. ఒక శుభకార్యం నిమిత్తం ఇప్పటికే వాళ్ళందరూ కూడా సంసిద్ధమై ఉన్నారు. దాదాపు నారావారి కుటుంబం కూడా కొంత ఆనందోత్సాహాల్లో ఉంది. అయితే ఒక్కసారిగా ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ప్రతి ఒక్కరూ కూడా టెన్షన్కు గురయ్యారు. దాదాపుగా ఆయన ఆరోగ్యవంతంగానే మళ్ళీ బయటికి వస్తారని కూడా భావించారు. అయితే మొన్న ఆయన ఒక 2 days ముందే ఆయన ఏఐజీకి వెళ్ళి గుండె సంబంధిత వ్యాధితోటి ఆసుపత్రిలో చేరారు. ఆయన ఆరోగ్యంగా బయటికి వస్తారని కుటుంబ సభ్యులు కావచ్చు, ఆయన వ్యక్తిగత అభిమానులు కావచ్చు భావించారు. ఎందుకంటే ఆయన రాజకీయంగా కూడా కొంత యాక్టివ్గా ఉండేటువంటి వ్యక్తి కాబట్టి, ఒకసారి ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు కాబట్టి ఆయనకి ఇటు చంద్రబాబు లేకపోతే నారా రోహిత్ ద్వారానే అభిమానులు కాదు, ఆయనకు వ్యక్తిగతంగా కూడా నియోజకవర్గంలో కావచ్చు, ఇటు బయట సొసైటీలో కావచ్చు మంచి పేరుంది. కాబట్టి ఆయన అభిమానులు కూడా ఆయన త్వరగా కోలుకోవాలని బయటికి రావాలని కోరుకున్నారు. కాకపోతే ఆయన ప్రతి ఒక్కరి ఆశల్ని అడియాశలు చేస్తూ తిరిగి రాని లోకాలకైతే వెళ్ళిపోయారు. అయితే పెళ్లి ఖచ్చితంగా కొంత పోస్ట్ పోయిన్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది సుష్మా. ఎందుకంటే ఇప్పుడే ఆయన చనిపోయారు కాబట్టి అంత్యక్రియలు కూడా రేపే జరగబోతున్నాయి కాబట్టి పెళ్లిని ఖచ్చితంగా పోస్ట్ పోన్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అంటే నారావారి కుటుంబం మొత్తంగా ఒక్కసారిగా శోక సంద్రంలో మునిగిపోయిందని చెప్పుకోవాలి. మరోవైపు నందమూరి కుటుంబం కూడా ఇప్పటికే ఏదైతే ఏఐజీ ఆసుపత్రి ఉందో ఆసుపత్రి దగ్గరికి ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. ఒక్కొక్కరుగా చేరుకొని ఆయన పార్థివ దేహాన్ని కూడా సందర్శిస్తున్నారు. అయితే తర్వాత షెడ్యూల్ ఏ విధంగా ఉండబోతోంది అనేది కూడా ఇంకా కుటుంబ సభ్యుల నుంచి ఫైనలైజ్ అవ్వాల్సి ఉంది సుష్మా. రైట్, థ్యాంక్ యూ విజయ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.